మంచి చూస్తుంటారు. ఏదో కొనాలి తాగాలనే భావంగా చూసి పంపించారు. ఎప్పుడు అప్పుడే మర్చిపోతుంటావా మా వల్ల కాదు నీకు మర్చిపోతావు. ఏం లేదు, నాకు సమయం ఉంది చాలా తక్కువ. 5 రోజులు మీ పనిగా మీ ఇంట్లో అబ్బాయి నిలబడి చేయండి. మళ్ళీ తర్వాత 13వ తారీఖు తర్వాత పిలవండి. ఇప్పుడు పిలిచిన వస్తాను. నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. ఈ ఎలక్షన్ మీరు అనుకోండి అంతే. అంటే ఏ పార్టీ అనేది తెలిసిందా నేను పోటీ చేసేది? గుర్తు మీ అందరికి తెలుసు. నీకు తెలుసమ్మా? ఏం గుర్తు చెప్పు. అది గుర్తు 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 చెప్పు. అంటే పెద్దవాళ్ళకే తెలుసు కానీ తీసుకుంటారు అది కానా కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా 5-6 అదే కదా పని. కాకపోతే స్కూల్స్ కానీ శానిటేషన్ కానీ ఏమన్నా పట్టించుకున్నారు ఈ 5 ఏళ్ళ నుంచి? దీనికాడికి డబ్బులు సొమ్ము చేసుకున్నారు. బయటకు వచ్చే శుక్రవారం ప్లస్ 2ంటికి వస్తానండి. బయటకు 2 పోతాం. వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఉదయం చెప్తాను. జస్ట్ వాళ్ళు బయటకు సరిపోయింది 5 నిమిషాలు బయలుదేరితే. ఓకే అన్నా చీరాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు పేరాల మత్స్య సెంటర్ ముస్లిమ్స్ కలవడానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేరాల మత్స్య సెంటర్కి రావడం జరిగింది. కృష్ణమోహన్ గారి గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళు గట్టిగా పనిచేయాలి. కృష్ణమోహన్ గారు గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. కృష్ణమోహన్ గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే కృష్ణమోహన్ గారు చేసిన అభివృద్ధి మనకు అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. కృష్ణమోహన్ గారు చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆయనకు ముందు చేసిన వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు, ఆయన వెనక చేసిన వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు. కానీ కృష్ణమోహన్ గారి అభివృద్ధి మటుకు మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. షాదీఖానా కానివ్వండి, టీటీడీ కళ్యాణ మండపం కానివ్వండి, చీరాల మార్కెట్ కానివ్వండి, బీచ్ రోడ్లు కానివ్వండి, ప్రతి గ్రామానికి రోడ్లు కానివ్వండి కృష్ణమోహన్ గారు చేశారు. ఇంకెవరు చేయలేకపోయారు. అటువంటి అభివృద్ధి చేసే మనిషిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇందులో భాగంగానే మనం అతనికి ఓటేసి హస్తం గుర్తు మీద ఓటేసి అతన్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మన పేరాల మత్స్య సెంటర్కి మన ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారు. జిలానీ భాయ్ గారు, మన సుబానీ, మన ఖాజా, మస్తాన్ అలీ, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ మన వార్డులో మహిళల్ని కలిశారు. మహిళల సమస్యలు విన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి మీకు నేను అండగా ఉంటానని చెప్పేసి మనకు మాట ఇచ్చారు. కృష్ణమోహన్ గారు ఎప్పుడూ అందరికీ అండగా ఉంటారు. దీంట్లో మటుకు ఎటువంటి ఢోగా లేదు. కృష్ణమోహన్ గారికి గెలిపించుకోవడంలో మటుకు మేము వెనక్కి తగ్గేది లేదు. నా పేరు షౌకత్ అలీ. నేను 3వ వార్డులో ఉంటాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆమంచి గారు నించున్నారు. ఆమంచి మనకి చేసిన పనులు ఏంటంటే ఒక ఈద్గాలో గోడలు కట్టడం కానీ,
కరెంట్ పోల్ కరెంట్ కానీ, రెండోది మన మసీద్ సైడ్ కాలువ వేయటం కానీ పనులు బాగా చేయించారు. మాకు రోడ్డు కూడా ముందు శాంక్షన్ చేసింది కూడా ఆయన చేశారు. కానీ మనకి అప్పుడు తర్వాత మూమెంట్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అలా చీరాల మొత్తం దిగజారిపోయి మళ్ళీ దారుణంగా అయిపోయింది చీరాల. ఈ మధ్యన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనగానే మేమంతా ఆకృతితో సార్ గారిని కలవటం అయింది. ఆ సార్ గారు మమ్మల్ని బాగా చూసి బాగా మాట్లాడటం కానీ ఏమైనా చేయటం కానీ మేము దగ్గరుండి చేస్తామయ్యా అన్నారు. ఇప్పుడు మా ఏరియా 3వ వార్డుకి వచ్చి మమ్మల్ని అందరినీ వచ్చి దగ్గర మాట్లాడి మీరు అందరినీ నేను చేస్తానమ్మా, బాగా చేస్తాను, ఇంకా ఈద్గాని డెవలప్మెంట్ చేస్తాను, మీ షాదీఖాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తానన్నారు. మాకు ఈ మాట ఇచ్చారు. మాకు ఏం వద్దు, చేసింది చాలు, మాకు ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. ఇంకేం అడగట్లా సార్.